సర్వాంతర్యామి అయిన పరమశివుని ఆశీస్సులతో సమస్త మానవాళి సుభిక్షంగా వర్ధిల్లాలని రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ వంబి బాలాజీ ఆకాంక్షించారు. కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో వేంచేసిన శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద కార్తీక మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకుని కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ వంబి బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మంచు శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలువుగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ వంబి బాలాజీ మాట్లాడుతూ కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సర్వాంతర్యామి అయిన పరమశివుని ఆశీస్సులతో సమస్త మానవాళి సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంజయ్ నగర్ గ్రామ దేవత అయినటువంటి పిడుగులమ్మ అమ్మవారి ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా లాస్ట్ సోమవారం అయినటువంటి సోమవారం నాడు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని మహాశివుని యొక్క ఏదైతే మన మంచుతో కూడినటువంటి లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మా కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 50 మంది మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆ పరమశివుని యొక్క కరుణా కటాక్షాలు, అలాగే మా అమ్మ పిడుగులమ్మ తల్లి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది మహిళామణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.